జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై పోటీలను ప్రారంభించారు। అనంతరం విజేతలకు తుమ్మల రామస్వామి బాబు బహుమతులు అందజేశారు। నా పేరు వనం వీరబాబు, కాకినాడ జిల్లా యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ని। ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ భవన్ నందు డిస్ట్రిక్ట్ యోగా కాంపిటీషన్స్ 2025 జరిగాయండి। మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం జరిగిందండి। ఈరోజు 300 మంది జిల్లా వ్యాప్తంగా యోగా అథ్లెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। అందరికీ అన్ని వయసుల కేటగిరీ వారికి కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది। అందరికీ కూడా గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది। వీరందరికీ నెక్స్ట్ మంత్ స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం కూడా జరిగింది। మా పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి। నమస్కారం అండి, నా పేరు సత్యప్రియ। నేను ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా నేను చేస్తున్నాను। గత 18 సంవత్సరాలుగా ఈ పిఠాపురంలో ఎన్నో సమ్మర్ క్యాంపులు, ఎన్నో యోగా కార్యక్రమాలు, అలాగే యోగాంధ్రాలో కూడా 1 నెల రోజుల పాటు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది। అలాగే పిఠాపురం నుండి పిల్లలను వరల్డ్ కప్ వరకు, అలాగే నేషనల్, ఇంటర్నేషనల్ వరకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది। మరి మేమైతే ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మాకైతే ఎటువంటి ఆదరణ లభించడం లేదండి। మరి దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా కోసం ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము। ఎందుకంటే ఒక జిల్లా నుండి మేము ఇంతమంది అథ్లెట్స్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము పిల్లల్ని, అలాగే 8 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైచిక్కు వారిని కూడా మేము తయారు చేయడం జరుగుతుంది। అటువంటి వారు యోగాలో ఎంతో